హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ చిరంజీవ గురించి ఈరోజు మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎవరికీ దక్కని అదృష్టం నీకు దక్కింది. ఆహా ఓటీటీలో నవంబర్ 7న వచ్చిన ఈ ఫ్యాంటసీ కామెడీ డ్రామా ఎలా ఉంది, హిట్టా ఫట్టా ఇప్పుడు చూద్దాం. ఇక ఒకసారి టైటిల్ చూస్తే గనక చిరంజీవ, ఇది మెగాస్టార్ రిఫరెన్స్ కాదు ఫ్రెండ్స్. హీరో పేరు చిరంజీవి. రాజ్ తరుణ్ యాక్ట్ చేసిన చిరంజీవ. తను ఒక అంబులెన్స్ డ్రైవర్. దేవుడు లేడు, భాగ్యం లేదు అని నమ్మే అథిస్ట్. కానీ ఒక యాక్సిడెంట్ తర్వాత అతనికి సూపర్ పవర్ వచ్చేస్తుంది. ఇంతకీ ఆ సూపర్ పవర్ ఏంటనేదే కథ. ప్రతి మనిషి తల మీద ఆయుష్ మీటర్ కనిపిస్తుంది. ఎవరు ఎప్పుడు చనిపోతారో గంటలు, నిమిషాలు, సెకండ్లలో చూడగలడు. ఇక అక్కడి నుంచి లైఫ్ సేవింగ్ మిషన్ స్టార్ట్ అవుతుంది. ఇక ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది అంటే బాగానే స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. కాన్సెప్ట్ ఫ్రెష్గా ఉంది. ఎవరి లైఫ్ ఎంత ఉందో తెలిస్తే ఏం చేస్తాం అనే థాట్ ఆలోచింపజేస్తుందని చెప్పొచ్చు. రాజ్ తరుణ్ ఫ్రస్ట్రేషన్, షాక్, ఆ తర్వాత హీరోగిరి డీసెంట్గా చేశాడు. కామెడీ టైమింగ్ కూడా పనిచేస్తుందని చెప్పొచ్చు. కుషితా కల్లపు హీరోయిన్గా తన డెబ్యూ మూవీ ఇది. ఆమె రొమాన్స్ ట్రాక్ ఓకే కానీ గుర్తుండిపోతుంది. రాజా రవీంద్ర మంత్రిగా వచ్చి విలన్ రేంజ్ పెంచాడు. అలాగే టేస్టీ తేజ, ఎమాన్యుయల్ కామెడీలు కొన్ని లాఫ్ని తెప్పిస్తాయి. ఇక ఇందులో ఇంటర్వెల్ బ్యాంగ్ లేదు. కొంచెం డ్రాగ్ అయినట్లు అనిపిస్తుంది. హీరో పవర్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరిచ్చారు, ఇవన్నీ క్లారిటీ లేదు. మిథిక్ సీన్స్ పెట్టారు కానీ ఫుల్గా కన్విన్స్ చేయలేకపోయారు. ఇక సెకండ్ హాఫ్ ఎలా ఉంది అంటే యాక్షన్, థ్రిల్లర్, ట్విస్ట్లు అన్నీ కలిసి ఉంటాయని చెప్పొచ్చు. మంత్రి చుట్టూ పెద్ద ప్లానే ఉంటుంది. హీరో దాన్ని ఆపాలి. కొన్ని సీన్స్ టెన్షన్ ఇస్తాయి కానీ లాజిక్ మిస్ అయిందని చెప్పొచ్చు. ఎడిటింగ్ కూడా స్లోగా అనిపిస్తుంది. 20 నిమిషాలు కట్ చేస్తే మంచిది అని కూడా అనిపించింది. ఇక బీజిఎం అచ్చు రాజమణి ఇచ్చారు. సూపర్ న్యాచురల్ ఫీల్ వచ్చింది కానీ ఎలివేట్ చేయలేదు. సినిమాటోగ్రఫీ అయితే హైదరాబాద్ స్ట్రీట్స్లో బాగుంది. ఫైనల్గా క్లైమాక్స్ ఎలా ఉంది అంటే ఇక్కడే ప్రాబ్లం వచ్చింది. ఎమోషనల్ డెప్త్ లేదు, ఎండింగ్ లాజిక్ లేదు అనిపిస్తుంది. సీక్వెల్ కోసం ఓపెన్ ఎండ్ పెట్టారు కానీ ఆ ఇంట్రెస్ట్ అస్సలు కలగదు. ఇక టోన్ వచ్చేసి అన్ఈవెన్, క్యారెక్టరైజేషన్ చాలా వీక్గా అనిపిస్తుంది. ఇక ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఒకసారి చూద్దాం. ఫ్రెష్ కాన్సెప్ట్, రాజ్ తరుణ్ పర్ఫార్మెన్స్, కొన్ని కామెడీ సీన్స్, విఎఫ్ఎక్స్ డీసెంట్గా ఉన్నాయి. అండ్ అలాగే స్లో ఎడిటింగ్, లాజిక్ హెల్స్ ఉండటం, ఎమోషనల్ కనెక్ట్ లేకపోవటం, డల్గా సెకండ్ హాఫ్ ఉండటం, ఇవన్నీ కూడా ఈ మూవీకి మైనస్ పాయింట్స్ అని చెప్పవచ్చు. ఫైనల్గా చెప్పాలి అంటే ఇది ఒక కామెడీ మూవీ అని చెప్పవచ్చు. సో వీకెండ్ ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ మూవీని ఒకసారి చూడవచ్చు. అండ్ అలాగే ఈ రివ్యూ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.